కందుకూరులోనే గౌతమ్ స్కూల్లో చదువుతున్న అనంతసాగరం గ్రామానికి చెందిన విద్యార్థిని తీసుకురావడానికి వెళ్లిన గౌతమ్ స్కూల్ వ్యాన్ వెళ్ళింది. అయితే స్కూల్ విద్యార్థి వ్యాన్ ఎక్కేటప్పుడు గోగినేని శ్రీకాంత్, నాగమణి కుమారుడు మోక్షి వ్యాన్ కిందకి వెళ్లాడని, అది గమనించిన స్కూల్ వ్యాన్ డ్రైవర్ వ్యాన్ని కదిలించడంతో మోక్షి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలుపుతున్నారు. విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్ మాలకొండయ్యని వివరణ అడుగగా, స్కూల్ వ్యాన్ అనంతసాగరం గ్రామానికి వెళ్లడం జరిగిందని, విద్యార్థి బస్సు కిందకు వెళ్లడం గమనించక డ్రైవర్ బస్సుని మూవ్ చేశాడు తప్ప బాబుపైకి దురుద్దేశంతో ఎక్కించలేదని చెప్పడం గమనార్హం. నిజానికి స్కూల్ వ్యాన్కు సంబంధించి ఒకరు డ్రైవరు, మరొకరు క్లీనర్గా ఉండాలి. కానీ ఆ స్కూల్ వ్యాన్కి డ్రైవర్ మాత్రమే ఉన్నాడని, క్లీనర్ సెలవు పెట్టాడని మాలకొండయ్య చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటివి అనేక సంఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను కందుకూరు ఆర్టీఓనండి. ఈరోజు అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన చాలా బాధాకరం, విచారకరం అండి. మన కొల్లగుంట అనే ఏరియాలో గౌతమ్ స్కూల్ అండి, గౌతమ్ పబ్లిక్ స్కూల్ బస్సుకి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే అనుకోకుండా వాళ్ళ బాబుని ఎక్కిస్తున్నారు, ఇంకొక బాబు అనుకోకుండా బస్సు ముందుకు రావడం, చాలా చిన్న బాబు అవడం వల్ల అటు అమ్మ అబ్జర్వ్ చేయలేకపోయారు. ఆ బస్సు చాలా హైట్గా ఉంటుంది కాబట్టి డ్రైవర్ గారు కూడా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల అనుకోకుండా స్టార్ట్ అయ్యింది. ఆ బాబు యాక్చువల్గా అయితే బస్సు జస్ట్ అలా టచ్ కింద అలా పడిపోయారట. బాబు పడిపోవడం వల్ల అతను హాస్పిటల్లో ఉన్నారనుకుంటండి. ఆ హాస్పిటల్లో అయితే ఇప్పుడు చనిపోయారు బాబు. అది వెరీ సారీ ఫర్ దట్. బట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. డ్రైవర్ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతున్నామో చుట్టూ అంతా ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి. అలాగే ఎవరైతే పేరెంట్స్ ఎక్కిస్తున్నారో ఆ పిల్లల్ని ఆ బస్సులో ఎక్కిస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవాలి. ఎక్కించేటప్పుడు అటెండర్ కూడా అన్నీ కరెక్ట్గా ఉందా లేదా, అందరూ ఎక్కారా లేదా, పక్కన ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసుకొని స్టార్ట్ చేయాలండి. అది దురదృష్టకరంగా అలా జరిగిపోయాయి. అయితే ఆ బస్సుకు సంబంధించినటువంటి అయితే అన్నీ కూడా ఫోర్స్లోనే ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి సహజంగా అన్ని బస్సులు కూడా ఫిట్నెస్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటున్నాయి. మా ఇన్స్పెక్టర్ గారు థరోగా చెక్ చేస్తూనే ఉన్నారు. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాం. డ్రైవర్ సోదరులందరికీ కూడా ఎప్పుడు కూడా అవేర్నెస్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొంది, అర్హత గల డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. అలాగే వాళ్ళ డ్రైవింగ్లో ఎటువంటి అపశృతులు దొరకకుండా ఉండాలంటే రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాలని మేము ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము. ఇది అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన, దానికి మేమందరం చాలా విచారిస్తున్నాం. ఫర్దర్గా ఎలా జరగాలి ఏంటనేది మా పై అధికారులతో ఒకసారి మాట్లాడి మేము ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ. కందుకూరులో చాలా స్కూల్స్కి బస్సులకి అటెండర్ లేదు మేడం. ఓకే, దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? తప్పనిసరిగా అండి. ఒక స్కూల్ యాజమాన్యాలను అందరినీ కూడా ఒకసారి మీటింగ్కి పిలిపించేసేసి ఎవరైతే ఈ అటెండెన్స్ని మెయింటైన్ చేయట్లేదో వాళ్ళ మీద అంటే అవగాహన అయితే ఏర్పాటు చేసి అటెండెన్స్ని ఇమీడియట్లీ అటాచ్ చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తాను. ఒకసారి వాళ్ళని కలిసి చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కూడా చెకింగ్ కంపల్సరీ చేస్తాము. మా ఎంఏ గారు తప్పనిసరిగా చెకింగ్ చేస్తున్నారండి. ఎవ్రీడే చెకింగ్ చేస్తున్నారు, ఎవ్రీడే కేసెస్ కూడా పోతూనే ఉన్నాయి. ఏదైనా సరే రోడ్ సేఫ్టీకి అయితే మేము చాలా ప్రయారిటీ ఇస్తాము. సో ఏంటంటే ఎవరు కూడా యాక్సిడెంట్స్లో అనుకోకుండా పోకూడదు కాబట్టి ఏదైనా కాళ్ళు చేతులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండటానికి మా ప్రయత్నం, మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తున్నాము. మా ఎంబీఏ గారు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వారితో సహకారంగా నేను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉన్నాను.
మనం యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు జరిగిన విషయంలో స్కూల్ యాజమాన్యాన్ని అడిగాము డ్రైవర్ పేరుని చెప్పగలరా అంటే పేర్లు ఎందుకు లేండి అన్నట్టుగా చెప్పారు. బయట ఏమో అతనికి లైసెన్స్ లేదు అనే ఆరోపణ అయితే వస్తుంది. అది ఎంతవరకు మేము ఎంక్వైరీ చేస్తామండి. మా కేసు అయితే మా దగ్గరకు వస్తుంది, ఎంక్వైరీ చేస్తాము. తర్వాత ఫర్దర్గా ప్రొసీజర్ ఏం చేయాలో చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.